హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు మనము ఒక స్వీట్ ఐటెం తయారు చేయబోతున్నానండి. చూడండి, బెల్లంతో మైదా పిండితోటి బిస్కెట్లు తయారు చేశాను. చూడండి ఎలా తయారైనాయో, చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, టేస్ట్ ఉంటాయి. చక్కగా పిల్లలు ఇష్టపడతారండి, చాలా చాలా ఇష్టపడతారు. పెద్దవాళ్ళకైనా చాలా చాలా ఇష్టపడతారండి. మనము స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకొని మనము ఒక డబ్బాలో పెట్టుకుంటే 10 రోజుల పాటు నిల్వ ఉంటాయండి మనకి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మైదా పిండితోటి బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ఈ బౌల్ నిండా తీసుకున్నానండి. ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను కలుపుకుంటానికి. ఈ స్పూను వెన్న వేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీన్ని ఇలా కలిపేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలండి. మరీ జారుగా కాకుండా, ముద్దగా మరీ గట్టిగా అవ్వకుండా మామూలుగా కలుపుకోవాలి పూరీకి వచ్చేలాగా. చూడండి, కలుపుకున్న పిండి ఇలా ముద్దలాగా అయిందండి. ఇప్పుడు చపాతీలాగా చేసుకుందాము, ముద్దలు చేసుకుందాము. చూడండి, ముద్దలు చేసుకున్నాము. ఈ ముద్దల్ని చపాతీ కర్రతోటి రుద్దుకుందాము. చూడండి, మనము బిస్కెట్లు చేసుకునే ముందు ఈ బెల్లము ఒక బౌల్ తీసుకున్నాను. పిండి ఎంత తీసుకున్నామో బెల్లం కూడా తురిమింది అంతే తీసుకోవాలండి. ఇప్పుడు గిన్నెలో వేసుకుని బెల్లం పాకం పట్టుకుందాము. చూడండి, ఇలా రుద్దుకోవాలి. కొంచెం పెద్ద పెద్దవిగా చేసుకుంటే మనకి తొందరగా కట్ చేసుకోవడానికి బాగుంటాయండి. చూడండి, పిండి కొంచెం కొంచెం చల్లుకుంటూ ఇలా చేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు ఇలాంటి డబ్బా తీసుకొని ఇలా రౌండ్గా వచ్చేలాగా ఇలా చేసుకుందాము. చూడండి, ఇలా వచ్చాయండి మనం కట్ చేసుకున్న బిస్కెట్స్. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని వేయించుకుందాము. చూడండి, బెల్లం వేసుకున్నాను గిన్నెలో. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత మనము తీసుకుందాము. చూడండి, బెల్లము తిప్పుకుంటూ ఉడికించుకున్నాము. బెల్లం పాకం వచ్చిందండి. ఇప్పుడు బాగా పైకి ఇట్లా బుడగలుగా వస్తుంది. అప్పుడు మనము ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇప్పుడు ఇలా వేసుకొని చూసుకుంటామండి. పాకము ఇలా రావాలి, ఇలా జారుగా రావాలి. ఇప్పుడు ఆఫ్ చేసుకుందామండి. చూడండి, ఒక కప్పు నువ్వులు వేయించి పొడి కొట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాకంలో వేస్తున్నాను. నువ్వులు చాలా టేస్ట్గా ఉంటాయి, మంచిదండి పిల్లలకి. ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ వేస్తున్నాను. తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇవి. చూడండి, ఇలా వేగాలండి. కొంచెం లైట్గా గోధుమ రంగులోకి వచ్చేలాగా వేగాలి. ఇప్పుడు తీసుకొని పాకంలో వేసుకుంటున్నాను. ఇలా
మనము పాకం పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో వేసేసుకుంటున్నాను. చూడండి, మైదాపిండి బెల్లంతో బిస్కెట్లు తయారు చేశానండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైతే మరీ ఇష్టపడతారండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.